అండ్ నెక్స్ట్ రేంజ్. ఇప్పటి వరకు మనం సీక్వెన్స్ టైప్స్లో లిస్ట్ అండ్ టపుల్ చూసాం. ఈ లిస్ట్ అండ్ టపుల్స్ అనేవి డేటా టైప్స్. అయితే రేంజ్ అనేది మాత్రం ఒక ఫంక్షన్. ఈ రేంజ్ ఫంక్షన్ని ఎక్కువగా లూప్స్లో వాడతాం. అంటే ఈ లూప్స్ కాన్సెప్ట్ని మనం కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాం. అయితే ఈ రేంజ్ అంటే ఏంటో, ఈ రేంజ్ని లిస్ట్ డేటా టైప్స్తో ఎలా యూజ్ చేస్తారో ఒకసారి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ ఒక కామెంట్ తీసుకొని రేంజ్ అని, ఇక్కడ చూడండి రేంజ్ అంటే ఏంటంటే మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఒక ఆర్డర్లో మనకి ఇచ్చేదాన్ని రేంజ్ అంటారు. ఈ రేంజ్ ఫంక్షన్ ద్వారా మనం సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఒక ఆర్డర్లో చూపించవచ్చు. అయితే ఈ టుపుల్కి లిస్ట్కి మనం ఏదైతే వాల్యూస్ని పాస్ చేస్తాం అవి మెమరీలో స్టోర్ చేస్తాం. అయితే రేంజ్లోకి వచ్చేటప్పటికి ఈ రేంజ్ ఫంక్షన్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీనికి ఈ లిస్ట్ ద్వారా ఈ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ ఇక్కడ 0 నుంచి 99 వరకు ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేయమని ఇలాగా ఒక లిస్ట్ ద్వారా ఒక రేంజ్ని డిఫైన్ చేసి ఈ నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశారు. ఇప్పుడు చూడండి, ప్రింట్ చేస్తూ ప్రింట్ ఫంక్షన్ ద్వారా నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఈ వేరియబుల్ని ప్రింట్ చేసి సేవ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఒక టైప్ ఎర్రర్ ఉంది. ఇక్కడ మనం ఈ టుపుల్కి ఉన్న వాల్యూని, అంటే టుపుల్ మనం డిఫైన్ చేసినప్పుడు ఈ వాల్యూని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం కదా. సో దీన్ని కామెంట్ చేసి సేవ్ చేసి ఇప్పుడు రేంజ్ ద్వారా మనం డిఫైన్ చేసిన ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని చూడటానికి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి 98 వరకు ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఈ రేంజ్ ఫంక్షన్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. అంటే ఇప్పుడు 99 వరకు మనం ఏదైతే నెంబర్ ఇస్తామో దానికి ముందు నెంబరు అంటే 98 వరకు 98 వరకు ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఇస్తుంది. సో ఇది ఒక రేంజ్ ఫంక్షన్. యాక్చువల్గా మనం ఈ రేంజ్ని ఈ లిస్ట్ అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఫంక్షన్ డైరెక్ట్గా యూజ్ చేస్తూ 0,20 అంటే 19 వరకు నెంబర్స్ని జనరేట్ చేయడానికి దీన్ని ప్రింట్ చేస్తే డైరెక్ట్గా అయితే ఇలా రాదు, అది చూపించడానికి నేను ప్రింట్ చేస్తున్నాను. సో సేవ్ చేసి ఈ 0 నుంచి 20 వరకు ఒక రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ నెంబర్స్ని నేను జనరేట్ చేయడానికి ట్రై చేస్తే చూడండి 0,20 అని మనకి అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. అయితే ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కావాలంటే ఈ లిస్ట్ యూజ్ చేయటం వల్ల ఈ రేంజ్ ఫంక్షన్లో ఏదైతే స్టార్టింగ్ నెంబర్ ఉందో ఆ స్టార్టింగ్ నెంబర్ నుంచి ఎండింగ్ నెంబర్ ఏదైతే పాస్ చేస్తామో దానికి 1 నెంబర్ బిఫోర్ వరకు మనకి ఇలా ప్రింట్ చేసేస్తుంది. ఇంతేకాదు మనం ఈ స్టెప్ ఆర్గ్యుమెంట్ ద్వారా ఈ సీక్వెన్స్లో అన్ని స్టెప్స్ స్కిప్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 నుంచి 99 వరకు మనం ఒక రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ని అవుట్పుట్ చేస్తాం, అంటే ప్రింట్ చేస్తాం. దీన్ని 5 అని ఒక స్టెప్ ఆర్గ్యుమెంట్ ద్వారా ఈ సీక్వెన్స్ని 5 స్టెప్స్కి స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అవుట్పుట్ చేస్తే ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి 0తో స్టార్ట్ అయ్యి తర్వాత 5 తర్వాత 10 తర్వాత 15 అంటే సీక్వెన్స్ ఆర్డర్ అనేది 5 స్టెప్స్ స్కిప్ అయ్యింది ఈ స్టెప్ ఆర్గ్యుమెంట్ ద్వారా. సో ఇప్పుడు ఈ 5 కాకుండా ఇక్కడ నేను 2 పాస్ చేసి సేవ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి 0 నుంచి 98 వరకు మనకున్న సీక్వెన్స్లో ఈ ఆర్డర్ అనేది 0 తర్వాత 2 తర్వాత 4 తర్వాత 6 అలాగా ప్రతి స్టెప్కి ఒక 2 యాడ్ అవుతూ లేదా 2 స్కిప్ చేస్తూ మన సీక్వెన్స్ అనేది ఇలా అవుట్పుట్ వచ్చింది. సో ఇది రేంజ్ తాలూకా కాన్సెప్ట్.